మదురై, తిరునల్వేలి, రామనాథపురంలను కలిపి పాండ్య దేశాన్ని పాలించిన నాయక్కర్లు వల్లియూర్, తెంకాసి, సెంగోట్టై, అచ్చన్కోవిల్, శివగిరిలలో కూడా నివసించేవారు. పాండ్యులు తమ రాజ్యాన్ని తిరువనంతపురం దాకా విస్తరించారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం చెంపలనాట్టు కోవిల్, శివగిరి, పప్పందలం ప్రాంతాలను ట్రావన్కూర్ రాజుకు పాలించమని ఇచ్చారట పాండ్యులు. శ్రీ అయ్యప్పనును పెంచిన రాజశేఖరులు ఈ వంశానికి చెందినవాడు. రాజ్యం చిన్నదైన ఆ రాజశేఖరుణ్ణి ప్రజలు చాలా ఇష్టపడేవారు. అతని పాలన ఒక స్వర్ణయుగంగా భావింపబడింది. ఆ రాజుకు ఒక కొరత ఉండేది. ఆయనకు పిల్లలు లేరు. ఆయన తర్వాత రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. రాజు, ఆయన భార్య చేసేది లేక ప్రతిరోజు పిల్లల కోసం పరమశివుణ్ణి వేడుకునేవారు. అదే సమయంలో మహిషాసురుడనే అసురుడు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు వల్ల బ్రహ్మకు అతన్ని భూమి మీద ఎవరూ చంపలేరనే వరం ఇవ్వవలసి ఆవర ప్రభావం వల్ల వచ్చిన బలం, ధైర్యాలతో ఆ అసురుడు మానవుల్ని, మునుల్ని బాధించి చంపటం మొదలుపెట్టాడు. అతనికి భయపడి ప్రజలు దూర ప్రాంతాలకు పారిపోయారు. అసాధారణ శక్తి మాత్రమే ఆ అసురుణ్ణి చంపగలదని అందరూ దుర్గాదేవిని ప్రార్థించారు. ఆవిడ ఆ రాక్షసుణ్ణి వధించింది. తన అన్న వధకు బదులు తీర్చుకోవాలన్న తీవ్ర కోరికతో మహిషి ఘోర తపస్సు చేసి బ్రహ్మను శివ విష్ణులకు జన్మించే పుత్రుడు తప్ప తన్ను ఎవరూ చంపలేరనే వరం కోరింది. మహిషి అమరలోకానికి వెళ్ళి దేవతలను బాధించడం మొదలు పెట్టాక వాళ్ళు విష్ణుమూర్తిని రక్షించమని కోరారు. శివ విష్ణువుల పుత్రుడు తప్ప ఎవరూ మహిషిని వధించలేరన్న విషయం తెలిసిన విష్ణువు దేవతలకు అమృతం పంచిన నాటి మోహిని అవతారాన్ని ధరిస్తాడు. శివ విష్ణువులు తమకు జన్మించిన బాలుడిని శివభక్తుడైన పందలరాజు రాజశేఖరుడికి పెంచుకోదానికి ఇవ్వాలని నిశ్చయించి అలాగే చేస్తారు. రాజశేఖరుడు ఒకనాడు వేట పూర్తి చేసుకుని పంపానది తీరంలో అడవిలో ప్రకృతి సోయగాన్ని చూస్తూ తిరుగుతుండగా ఒక పసిబాలుడి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపును విని అటు వెళ్ళిన రాజుకు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తున్న అందమైన బాలుడు కనిపించాడు. రాజశేఖరుడు పిల్లవాడిని ఎత్తుకోగానే ఎక్కడి నుంచో ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యి ఆ పిల్లాడిని తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అంతేకాదు, ఆ పిల్లవాడు ఆ రాజు వంశంలో ఉన్న అన్ని కష్టాలను తీరుస్తాడని, 12వ వయస్సు వచ్చిన తర్వాత ఆ బాలోళుడి దైవత్వం గురించి తెలియవస్తుందని చెప్పాడు. ఆ బాలుడి మెడలో ఒక బంగారు గొలుసు ఉన్న కారణంగా అతడికి మణికంఠుడు అని నామకరణం చెయ్యమని కూడా చెప్పాడు. రాజశేఖరుడు ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి భార్యకు వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళిద్దరూ తమను శివుడు కటాక్షించాడని ఎంతో ఆనందించారు. రాజదంపతుల ఆనందాన్ని అందరూ పంచుకొన్నారు. కానీ రాజు తర్వాత తానే రాజవాలన్న కుతంత్ర బుద్ధిగల దివాన్ మాత్రం సంతోషపడలేదు. అయ్యప్ప చాలా తెలివైనవాడు, చలాకీ అయినవాడు. తన బుద్ధితో అన్ని కళలలోనూ అస్త్రశస్త్ర విద్యలలోనూ ఆరితేరి గురువును ఆశ్చర్యపరిచేవాడు. అయ్యప్ప తన దైవశక్తితో పందళంలో శాంతి, సౌఖ్యం, శ్రేయస్సులు నిండి ఉన్నాయి. అయ్యప్ప గురువు ఆ పిల్లవాడు మామూలు మానవమాత్రుడు కాడని, దైవాంశ సంభూతుదని అనుకొన్నాడు. అయ్యప్ప విద్య పూర్తి కాగానే గురువు గురుదక్షిణ ఇచ్చి తన గుడ్డిమూగ కొడుకును కాపాడమని అడుగుతాడు. మణికంఠుడు గురువు కొడుకు తల మీద చెయ్యి పెట్టగానే ఆ పిల్లవాడికి చూపు, మాట వస్తుంది. ఈ అద్భుతాన్ని ఎవరికీ చెప్పనని గురువు దగ్గర మాట తీసుకున్న అయ్యప్ప అంతఃపురానికి తిరిగి వెళతాడు. ఎంతో ఆనందంతో రాజశేఖరుడు అయ్యప్పను తను అంతఃపురానికి తీసుకొని వెళ్ళి భార్యకు జరిగినదంతా చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆ పపరమశివుడు తమను అనుగ్రహించాడని ఆనందిస్తారు. దివాన్ తన ఆశలన్నీ ఫలించకపోవటంతో రాణి దగ్గరకెళ్ళి ఆమె కొడుకు బతికి ఉండగా మణికంఠుడు రాజ్యాన్ని చేపట్టడం సరికాదనని, అర్థశాస్త్రం చెప్తోందని చెప్తాడు. రాణిని అనారోగ్యం నటించమని, తాను రాజవైద్యుడి చేత ఆడకులిపాలతో మాత్రమే ఆ తలనొప్పి పోతుందని చెప్పిస్తానని అంటాడు. తన కొడుకు మీది మమకారంతో కళ్ళు మూసుకుపోయిన రాణి దివాన్కు సహకరిస్తానని చెప్పి భరించలేని తలనొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తుంది. రాజు ఆమె అనారోగ్యానికి బాధపడి వైద్యులను పిలిపిస్తాడు. దివాన్ హెచ్చరించినట్లుగానే వైద్యుడు రాణి తలనొప్పి తగ్గాలంటే ఈనిన పులిపాలు కావాలంటాడు. రాజు వెంటనే ఆమె నొప్పి తగ్గడానికి పాలు తెచ్చిన వ్యక్తికి సగ రాజ్యం ఇస్తానని దండోరా వేయిస్తాడు. రాజుగారు కొంతమంది భటులను ఈనిన పులిపాల కోసం అడవికి పంపుతాడు. కానీ వాళ్ళు ఉత్త చేతులతో తిరిగి వస్తారు. మణికంఠుడు తనను వెళ్తానన్నా రాజు అతని లేత వయసుని, త్వరలో జరగబోయే పట్టాభిషేకాన్ని గురించి చెప్పి అతన్ని వెళ్ళవద్దంటాడు. మణికంఠుడు తనకు ఒక సహాయం చెయ్యమని మాట తీసుకొని తాను అడవికి వెళ్ళి పులిపాలు తెస్తానని వెళ్ళే
అనుమతి పొందుతాడు. రాజు అతనితో బలమైన ధైర్యవంతులైన సైన్యాన్ని పంపడానికి ప్రయత్నిస్తాడు. మణికంఠుడు ఇంతమంది అలికిడి వింటే పులి పారిపోతుందని చెప్పి ఒప్పిస్తాడు. రాజశేఖరుడు చివరు తన ప్రియపుత్రుడిని అడవికి పంపుతూ అతన్ని తిండి పదార్థాలు 3 కళ్ళున్న కొబ్బరికాయలు శివుడికి అర్పించడానికి తీసుకెళ్లమని చెప్తాడు. శివుని పంచభూతాలు మణికంఠుని వెన్నంటే శివుడి ఆజ్ఞ మేరకు అడవికి వెళతాయి. అడవికి వెళ్లే దారిలో మహిషి చేస్తున్న దురాగతాలను మణికంఠ అమరలోకంలో చూస్తాడు. ధర్మ మార్గాన్ని ఇష్టపడే మణికంఠుడు మహిషిని భూమి మీదకు నెట్టివేస్తాడు. ఆమె అళుదానది ఒడ్డున పడిపోతుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మణికంఠుడు మహిషిని కింద పడవేసి ఆమె గుండెల మీద తాండవం చేస్తాడు. ఆ తాండవానికి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతాయి. దేవతలు కూడా భయపడిపోతారు. మహిషికి తన మీద తాండవమాడుతున్నది హరిహరుల కొడుకని అర్థమయ్యి అతన్ని శ్లాఘించి మరణిస్తుంది. ఆ తాండవాన్ని శివ, విష్ణువులు ఇద్దరూ కాళ్ళకట్టి అనే స్థలం నుంచి చూస్తారు. మహిషితో యుద్ధం తర్వాత మణికంఠుడు పులిపాల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి శివుడు దర్శనమిస్తాడు. మణికంఠుడు భూమికి వచ్చిన ప్రధాన ఉద్దేశం పూర్తయినా మరొక ముఖ్యమైన లక్ష్యం ఉందని చెప్తాడు. మణికంఠుడికి శోకిస్తున్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి గుర్తుకొస్తారు. అతనికి ఇంద్రుడు ఈనిన పులిపాలు సంపాదించడంలో సహాయపడతాడని చెప్తాడు. మణికంఠు పులిరూపం ధరించిన ఇంద్రుడితో ఆడపులులు వేషంలో దేవతా స్త్రీలు, పులుల వేషంలో దేవతలు వెంటరాగా అంతఃపురానికి బయలుదేరతాడు. పందలంలోని ప్రజలంతా ఆ బాలుడు అన్ని పులులతో రావడం చూసి భయపడి దాక్కుంటారు. మొదట రాజశేఖరుడికి కనిపించి బాలుడిని తీసుకోమని చెప్పిన సన్యాసి వచ్చి మణికంఠుడి జన్మ రహస్యాన్ని తెలియచేస్తాడు. దాంతో రాజ్యమంతా ఆశ్చర్యంలో మునిగిపోతారు. రాజు మణికంఠుడు పులి మీద రావటం చూసి ఆశ్చర్యంతో నిలుచుండిపోతాడు. మణికంఠుడు పులి మీద నుంచి దిగి రాణికి వచ్చిన తెలియని రోగానికి మందైన పులిపాలు తెచ్చానని చెప్తాడు. ఆపుకోలేని రాజు ఆబాలుడి పాదాల మీద పడ్డాడు. తన భార్య చేసిన మోసం, ఆమె అనారోగ్యం నటన అని తెలుసుకొని పడిన బాధను వివరిస్తాడు. మన్నించమని, తన భార్య కారణంగా అడవికి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడతాడు. అడవి నుంచి తిరిగి తీసిన రోజు మణికంఠకు 12 ఏళ్లు వస్తాయి. రాజు మణికంఠుడు అడవికి వెళ్ళడానికి కారణమైన దివాన్ను శిక్షించాలని అనుకుంటాడు. మణికంఠ అతన్ని వారించి అంతా దైవేచ్ఛతోనే జరిగిందని, జరిగిన దానికి కారణముందని చెప్తాడు. అంతేకాకుండా తాను దేవలోకం నుంచి భూమికి వచ్చిన పని పూర్తయిందని, తానిక దేవలోకానికి తిరిగి వెళ్ళిపోవాలని వివరిస్తాడు. వెళ్ళిపోయే ముందు రాజశేఖరుడి భక్తికి, ప్రేమకు మెచ్చి అతను కోరుకున్న వరమేదైనా సరే ఇస్తానంటాడు. రాజశేఖరుడు తాను మణికంఠుని గుర్తుగా ఒక గుడి కట్టాలనుకుంటున్నానని, దానికి తగిన స్థలమేదో నిర్ణయించి ఇమ్మని అడుగుతాడు. మణికంఠుడు ఒక అమ్మును వేస్తాడు. అది శబరి అనే చోట పడుతుంది. అది రామాయణ కాలంలో శబరి రాముడి కోసం తపస్సు చేసిన చోటు. మణికంఠుడు తాను అంతర్ధానమయ్యాక అక్కడ గుడి కట్టమని చెప్తాడు. తర్వాత రాజశేఖరుడు అగస్త్యముని ఆధ్వర్యంలో సలహాతో అక్కడ గుడి కడతాడు. మణికంఠుడు తాను సౌమ్యమైన ఏ ఆడంబరాలు లేని బ్రహ్మచర్య వ్రతాన్ని 41 రోజుల పాటు ఆచరించే భక్తులను కరుణిస్తానని మాట ఇస్తాడు. వ్రతకాలంలో భక్తులు మాలధరించి అడవి మార్గంలో గుడి చేరడానికి నడిచేటప్పుడు తల మీద 3 కళ్ళున్న కొబ్బరికాయ, తినడానికి కొన్ని పదార్థాలు కలిపి కట్టిన ఇరుముడిని తలపై ధరించి పంపలో స్నానమాడి వరసగా ప్రయాణ మార్గమంతా శరణం పలుకుతూ తాను పులి కోసం అడవికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలాగే రవాలని కోరుతాడు. ఆ తర్వాతే 18 మెట్లు ఎక్కాలని కోరాడు. ఈ వీడియోను షేర్ చేసి అయ్యప్ప స్వామి జీవిత కథను అందరికీ చెప్పండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.